వర్షంతో దేవుడే పోస్తున్నాడు, కానీ నీళ్ళు అవసరం లేకుండే ఎక్కడికక్కడే ఉంటున్నాయి. అయినా వీటి దగ్గర తాగడం అలవాటైపోయి పక్షులన్నీ కూడా మీకు ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. అక్కడ చెట్టు కూడా అది అక్కడ, అండ్ ఇక్కడ చెట్టును కూడా ఇక్కడ, ఇలా అన్నీ ఉండే. కానీ ప్రతి పక్షులు వస్తున్నాయి, వచ్చి నీళ్ళు మంచిగా తాగేసి వెళ్తున్నాయి అన్నమాట. ఇలా నీళ్ళన్నీ అవే ఫుల్ అయిపోతున్నాయి. మేమైతే అస్సలు నీళ్లు పోయట్లేదు, ఎందుకంటే వర్షం వస్తుంది కదా. ఇది ఇక్కడ కూడా ఉంది, ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. దీని నిండా కూడా నీళ్ళు ఉన్నాయి. మేము వచ్చేటప్పటికి పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి అన్నమాట. అదిగో అక్కడ మీకు ఒక చిన్న పక్షి చూపిస్తాను చూడండి. అదిగో ఎంత క్యూట్గా వస్తున్నాయో, అండ్ అరుస్తున్నాయి, వినిపిస్తున్నాయో. పక్షులు అయితే ఫుల్ చెట్లు నిండా ఉన్నాయి. వాటర్ యాపిల్ అయితే ఒక్క కాయ కూడా ఉంచట్లేదు, మొత్తం తినేస్తున్నాయి అనమాట. సరే తినని, మనం మనుషులు తినదానికైనా పక్షులు తింటే కదా అని మేము కూడా వదిలేస్తున్నాం. ఎనీవే, ఇలా ఎవరైనా ఉట్లు కడుతున్నారా, కడితే కనుక చక్కగా వేసవకాలం అయితే నీళ్ళు పోయండి. మిగతా రోజుల్లో అయితే పోసినా పోయకుండా సరిపోతుంది. సరే, లక్ష్మణ పళ్ళ